ఈరోజు ఎపిసోడ్ చూసి ఆనందపడే వాళ్ళ, సంతోషపడే వాళ్ళ, ఎంజాయ్ చేసేటోళ్ళ ఫస్ట్ లైన్లో నేనే ఉంటా. నెంబర్ 1 ప్లేస్, నెంబర్ 2 ప్లేస్ అక్కడ నేనే ఉంటా. ఎందుకు తెలుసా? నిఖిల్ విన్నర్ అయిండనో, గౌతమ్ రన్నర్ అయిండనో కాదు, సీజన్ అయిపోయింది. అమ్మయ్యా, ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాయ్యా, ఎప్పుడైపోతుందా ఎప్పుడైపోతుందా. లిటరల్లీ చెప్తాను, ఇగో రివ్యూస్ చేస్తే 4 రూపాయలు వస్తాయి. ఇక్కడ రివ్యూస్ టైంలో అందరూ కూడా ఈయన ఉంటారు, మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్, మన బిజినెస్ గురించి ప్రమోట్ చేయొచ్చు. ఇవన్నీ ఆశలు కూడా లేవబ్బా, సీజన్ ఎప్పుడైపోతుందా అని ఎదురు చూసిన. ఎందుకంటే నాకు ఈ సీజన్లో విన్నర్ కంటెస్టెంట్ కనవాళ్ళే, అందువల్ల నేను చెప్పలేకపోయినా. నాకు టేస్టీ తేజ, ప్రేరణ, నబీలు, అవినాష్, రోహిణి వీళ్ళల్లో విన్నర్ కంటెస్టెంట్ క్వాలిటీస్ కనబడ్డాయి. సో అందుకని చెప్పి నేను ఎక్కడ కూడా మనస్ఫూర్తిగా నేను వీడియోస్ చేయలేకపోయినా. చాలా రిస్ట్రిక్టెడ్గా ఏదో చేద్దామంటే చేద్దాం అన్నట్టుగా చేసిన. సేమ్ నాకు నాన్ స్టాప్లో ఇట్లనే అనిపించింది. విన్నర్ కంటెస్టెంట్ కనవాళ్ళే నాకు హమీదా, యాంకర్ శివ వీళ్ళల్లో విన్నర్ కంటెస్టెంట్లు కనబడరు అప్పుడు. సో అప్పుడు కూడా నేను గట్టిగా చేయలేకపోయాను, ఇబ్బంది పడ్డా. ఎందుకంటే ఈ జనాలేమో ఈ కంటెస్టెంట్ ఆ కంటెస్టెంట్, బిందు మాధవాకిల అనిపోతుంది. నాకేమో వాళ్ళిద్దరు కాదు వీళ్ళు కదా విన్నర్ కంటెస్టెంట్ లెక్క అనిపిస్తుంది అనే ఫీలింగ్ ఉండే. ఈ సీజన్లో కూడా అంతే, నాకు టేస్ట్ తేజ విన్నర్ కంటెస్టెంట్ లెక్క అనిపించిండు. ఏమన్నా ఆడిండి అనిపించింది. లాస్ట్ పోయే వీక్ తప్ప మిగతా అన్ని వారాలు చూపు. అండ్ రోహిణి గారు కింది నుంచి పైకి లేచిన విధానం, 0 to హీరోయిన్ అయిన విధానం, ఈ రోహిణి అయినప్పుడు మస్తు అనిపించింది. అవినాష్ ఏమన్నా ఆడుతాడు, టాస్కులు ఆడుతాడు, కామెడీ చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, అన్ని ఇస్తాడు. అరే మెగా చీఫ్ అవుతాడు, మళ్ళీ అవుతాడు, ఏంద్రాబాయ్ అట్లా అనిపించింది. ప్రేరణ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమన్నా ఆడిందా టాస్కులో, బాబా క్వీన్, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మర్. టాస్కులు స్టార్టింగ్లో ఆ క్యూట్నెస్ అదంతా కూడా గమ్మత్ అనిపించేది. నాకు ఏంటంటే సుందరకాండ సినిమాలో ఆ హీరోయిన్ ఉంటుంది చూడుర్రి, ఇది మెయిన్ హీరోయిన్లు కాకుండా చనిపోయే హీరోయిన్ ఉంటుంది చూడరు, ఆ కళ్ళద్దాలు పెట్టుకొని సేమ్ ఆ టైప్లో కనబడేది. అరే భలే క్యూట్గా భలే ఉన్నది కదా ఆ చేష్టలు కూడా అని చెప్పి అట్లా రకరకాలుగా కనెక్ట్ అయిన కంటెస్టెంట్లు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళేమో విన్నింగ్ రేస్లో లేరు. అందుకని చెప్పి మనకు అంత పెద్ద ఇంట్రెస్ట్ కలగలే. సరే, గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. గ్రాండ్ ఫినాలే మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయరు. నాకైతే గ్రాండ్ ఫినాలే అంత గ్రాండ్గా అనిపించలే. అంటే నిఖిల్ విన్నర్ అయినందుకు నీకు అనిపించలేదు కావచ్చు, ఇట్లాంటివి పెట్టకూరి. నాకు ఎందుకు అనిపించలేదు చెప్తా. ఓపెనింగ్ నాగార్జున గారు ఒక సాంగ్తో ఎంట్రీ ఇస్తారు కదా క్యాజువల్గా. అసలు ఓపెనింగ్లోనే సాంగ్తో ఎంట్రీ లేదు, ఏదో ఊరికైనా మ్యూజిక్ తోటి ఎంట్రీ. అండ్ వైల్డ్ ఏంది ఎక్స్ కంటెస్టెంట్స్ తోటి మాట్లాడిస్తారు కదా, ఆ మాట్లాడించేది కూడా అంత ఫుల్ఫిల్గా అంటే హార్ట్ఫుల్గా మాట్లాడించినట్టుగా అనిపించలేదు. ఏదో మీద మాట్లాడించినట్టు అనిపించింది. అట్నే మన ఈ ఫ్యామిలీస్ మెంబర్స్ తోటి కూడా మాట్లాడించినప్పుడు కూడా పెద్దగా అంటే ఒక ఫీలు, ఒక డెప్త్ కనిపించలేదేమో అనిపించింది. మీకు కూడా అనిపించిందా? నాకే అనిపించిందా? అండ్ ఇంకోటి, ఫైనల్ విన్నింగ్ అనౌన్స్ చేసినప్పుడు, ఆ విన్నింగ్ అనౌన్స్ చేసినాక అక్కడ ఒక వైబ్ కావాలి. అక్కడ టప్ అని బాంబులు వేయడము, అదే ఏదో క్రాకర్స్, చిచ్చుబుడులు ఇవన్నీ వేలినప్పుడు అందరూ వచ్చి ఎత్తుకోవడము, పట్టుకోవడం ఇట్లాంటివి ఉంటుంది చూడు. విన్నింగ్ మూమెంట్ ఉంటుంది చూడు, అందరూ ఎంజాయ్ చేసినట్టు. ఇప్పుడు మనకి సన్నీ విన్ అయినప్పుడు ఒక మూమెంట్ ఉంటుంది, అక్కడ అంతా అభిజిత్ విన్ అయినప్పుడు ఒక మూమెంట్ ఉంటుంది, స్టేజ్ మీద అంత అడవిడి ఆగమాగం ఉంటుంది. సో అట్లాంటిది లేదు, అవన్నీ లేక ఏదో కంప్లీట్ ప్యాకేజ్ లెక్క అనిపించలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ట్విస్ట్లు, టర్నులు అని అన్నారు, కానీ ఈ సీజన్లో మనకి అంత సప్పగా అనిపించింది. స్టేజ్ మీద కూడా అంత ఏదో హడావిడి మిస్ అయింది అన్న ఫీలింగ్ లేదు. నిజం చెప్పు, నిఖిల్ ఫ్యాన్స్ కూడా అనిపించుండొచ్చు, ఒక హడావిడి మిస్ అయింది అన్న ఫీలింగ్ అయితే ఉన్నది. ఏదో అట్లా అయిపోగొట్టాలి కాబట్టి అయిపోగొట్టినట్టుగా దన ఫటాఫట అయిపోగొట్టినట్టు ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఏమనుకోవద్దు. నిఖిల్ ఫ్యాన్స్కి చాలా హ్యాపీగా అనిపించుండొచ్చు, అండ్ గౌతమ్ ఫ్యాన్స్కి కొంత హట్ అయి ఉండొచ్చు. నేను ఒకటి చెప్తున్నబ్బా, నిఖిల్ చాలా లక్కీయెస్ట్ పర్సన్ ఓవరాల్ ది బిగ్ బాస్ సీజన్స్. ఎందుకు తెలుసా? సీజన్ ఎట్లున్నా ఆయనకు వచ్చే పేమెంట్ మాత్రం గట్టిగా వచ్చింది. 55 లక్షల రూపాయల అమౌంట్. అఫ్కోర్స్ విన్నింగ్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువ క్యాష్ తీసుకున్న వాళ్ళు, పేమెంట్ రూపంలో తీసుకున్న వాళ్ళు ఉన్నారు సీజన్లో, లేరని కాదు. కానీ అంటే ఆయనకు పేమెంట్తో పాటు ఇది వచ్చేసరికి డబుల్ ధమాకా, దగ్గర ₹1 కోటి సంపాదించినట్టు ఈ సీజన్ మీద. కారు ఇది 55 లక్షలు కటింగ్లు పోతాయి అనుకోరి, కటింగ్లు పోతాయి. ఇందులో ఎక్కువ గిఫ్ట్ ట్యాక్స్ పోతుంది. 35 లక్షల వరకు ఆయన చేతికి వస్తాయి అనుకుంటా, 40 లక్షల వరకు వస్తాయి అనుకుంటా కటింగ్స్ పోగా. సో ఇవి 40 లక్షలు ఆయన పేమెంట్, వారానికి ఒక 3 లక్షలు కాబట్టి 15 వారాలు, 15 3 5 15 3 3 4 45. ఇది 45 లక్షలు, ఇదో 40 లక్షలు అనుకోరి, 85 లక్షల రూపాయల
పై పైసలు అయితే వచ్చుంటాయి. హ్యాపీ, చాలా హ్యాపీ, వెరీ నైస్. 85 లక్షలు 15 వారాలలో నువ్వు సంపాదిస్తావు, నేను సంపాదిస్తాను చెప్పు. నిఖిల్ మలయక్కల్ సంపాదించుకున్నాడు, చాలు, హ్యాపీ. అండ్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ. ఇప్పుడు వీళ్ళు ఎన్ని వారాలున్నా 5 వారాలు 10 వారాలు ఉన్నారు అబ్బాయి వీళ్ళు. 10 వారాలకి గౌతమ్ కృష్ణకి 3 చొప్పున వేసుకో 30 లక్షలు, గౌతమ్ కృష్ణకు 30 లక్షలు, నిఖిల్కి ఒక 85 లక్షలు. అట్లా మంచిగా గిట్టుబాటు అయిందిలే, ఇబ్బంది ఏం లేదు. కానీ గట్టిగా సంపాదించినట్టు నిఖిల్ మలయక్కల్. నిఖిల్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతుండొచ్చు. అండ్ నిఖిల్ కూడా చాలా ఆనందపడతాడు, ఎందుకంటే ఎవరు కూడా ప్రైజ్ మనీ కోసం ఆశించలేదు చూడు, అక్కడ చాలా హ్యాపీనెస్ థింగ్. ఎందుకంటే నిఖిల్కి 55 లక్షలు వస్తున్నాయి అబ్బా, 55 వస్తున్నాయి కదా, సూట్ కేసు ఆఫర్ చేయగానే తీసుకుందామని నబిల్కి తెలుసు. ఈవెన్ అర్జున్ కళ్యాణ్ లైవ్ అంటే మొన్న వేనప్పుడు కూడా సీరియల్ ప్రమోషన్ కోసం ఆయన వేనప్పుడు చెప్పిండు, నబిల్ సూట్ కేసు ఇస్తే తీసుకోకపోతే తప్పలేదని చెప్పారు. అండ్ మీకు చూపించిన ఫుటేజ్లో ఓన్లీ వాళ్ళ అమ్మ చెప్పిన మ్యాటర్ ఉంది కదా. అయితే అక్కడ ప్రతి కంటెస్టెంట్ అవినాష్తో సహా, టేస్టీ తేజ, ఇంకెవరు అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది, రోహిణి, అందరూ కూడా నబిల్ని సూట్ కేసు తీసుకోమని చెప్పారంట కంప్లీట్గా. నాకు ఎందుకంటే యాక్చువల్లీ నేను ఎపిసోడ్ రివ్యూ చేయడానికి కూడా లేట్ అయింది. ఏంటంటే ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత చాలామంది కంటెస్టెంట్లు అక్కడ షూటింగ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేశారు నాకు, ఏం జరిగింది, ఎందుకు మనం విన్నింగ్ రేస్లోకి పోలేము అన్న పాయింట్ తోటి చాలామంది ఫోన్ చేసి మాట్లాడాను. వాళ్ళతో గంట మాట్లాడాల్సి వచ్చింది, అందుకే లేట్ అయింది. సో దీని మీదకి వెళ్ళి మొత్తంగా ఏం తెలిసిందంటే, అక్కడ నబీల్ని అందరూ కూడా అడిగిరంట, రిక్వెస్ట్ చేసినట్టు, పైసలు తీసుకో, ఏం పర్లేదు, విన్నింగ్ అయితే విన్నింగ్ వస్తుంది, విన్నింగ్ కాకపోయినా పైసలు అన్నీ ఉంటాయి అని తీసుకోమని చెప్పారంట. దట్ వాజ్ ద బ్యూటీ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ నబీల్ అని చెప్పాలి. నేను కూడా నబీల్ని తక్కువ అంచనా వేసిన, నబీల్ తీసుకుంటాడేమో అని అనుకున్నా. కానీ వాళ్ళ అన్న లిటరల్లీ మనం డబ్బుల కోసం రాలేదన్నారు చూడరు, అక్కడ గెలిచిరబ్బా, అక్కడ నబీల్ గెలిచేసిండు. నబీల్ 3rd వీక్లో 4th వీక్లో ఆడినట్టే మిగతా సీజన్లో కనీసం ఒక 2-3 వారాలు ఆడింటే ఖచ్చితంగా విన్నింగ్ రేస్. అసలు కాదబ్బా, అదంతా కాదు. అప్పుడు ఆ డిస్కషన్ ఒకటి జరగకపోయింటే నబీల్ విన్నింగ్ రేస్లో ఉండేది. నాకు భలే అనిపించింది అబ్బా, నబీల్ సూపర్ అనిపించింది. అండ్ గౌతమ్ విషయంలో కూడా గోల్డెన్ సూట్ కేసు తెచ్చినా చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది తీసుకుంటారా అని చెప్పి అడిగినప్పుడు కూడా వద్దన్నట్టు చూడరు, అక్కడ కూడా గౌతమ్ గెలిచినట్టే. గౌతమ్ నబీల్ వీళ్ళని గెలిచేసినారు మంచిగా. అసలు ఎందుకంటే ఆ డబ్బులు ఆఫర్ చేసిన నాకు వద్దు, నాకు జనాల ఓట్లతో నేను విన్నింగ్ అవడం ముఖ్యమన్న చూడు. దట్ వాజ్ గ్రేట్నెస్ అండ్ బ్యూటీ ఆఫ్ గౌతమ్ అండ్ నబీల్, నాకు బాగా నచ్చారు. అండ్ నిఖిల్ కూడా నాకు ₹1 వద్దు, నాకు కప్పే కావాలని చెప్పి అన్నాడు కదా, వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ నిఖిల్, గౌతమ్ అండ్ నబీల్, వీళ్ళ ముగ్గురికి కూడా టాప్ 3, వెరీ 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 నైస్. అండ్ విష్ణుప్రియ రాలేదని అనుకున్నారు కదా, విష్ణుప్రియ వచ్చింది. ఫస్ట్ హాఫ్లో రాలేదు, సెకండ్ హాఫ్లో వచ్చింది. అంటే శనివారం షూటింగ్ రోజు లేదు, ఆదివారం షూటింగ్ నాడు వచ్చింది. అండ్ నైని పవని రాలేదు, హరితేజ గారు రాలేదు. సరే, ఇప్పుడు నిఖిల్ విన్ అయింది చాలా బాగా ఉంది కదా. ఆ తర్వాత స్పీచ్ ఉంది చూడురి, స్పీచ్లో ఏదో లోపించినట్టుగా అనిపించింది నాగార్జున గారికి. అందుకే ఇది ఎవరికి డెడికేట్ చేస్తున్నావు అని అడిగిండు. అంటే ఇది మా అమ్మకి డెడికేట్ చేస్తున్నా సార్ అని చెప్పిండు. అనగానే అక్కడ అని వచ్చేసి అందరు ఉరికొచ్చి అందరి దగ్గరికి వచ్చి అందరు మాట్లాడితే అదే కొంచెం హడావిడి ఉంటే బాగుండేది అని బాగా అనిపించింది అబ్బా. ఫుల్ఫిల్మెంట్ లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. సరే, అని పక్కన పెడితే మనకి ఎపిసోడ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేం జరిగిందని రఫ్గా కొట్టే తెచ్చేలాగా చెప్పుకుంటూ పోతా. కొంచెం అటు ఇటుగా టైం పెరగచ్చు తగ్గొచ్చు, కానీ మొత్తంగా అన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తా. ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్స్ నౌ. ఇప్పటిదాకా ఏం చెప్పినావు అన్నట్రా, ఏదో ఒకటి చెప్పినాం. అండ్ ఇంకోటి, మన ఫెస్టివ్ బాక్స్ని బుక్ చేసుకోరి. సంక్రాంతి ఫెస్టివ్ బాక్స్, కింగ్ సైజ్ బాక్స్ ఉంది, మినీ సైజ్ బాక్స్ ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు, 7981810911. ఇది సంక్రాంతి ఫెస్టివ్ బాక్స్. ఇందులో 6 రకాల ఐటమ్స్ వస్తాయి, పిండి వంటలు, స్వీట్స్. సో హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోర్రి, హెల్తీగా తినుర్రి, చాలా టేస్టీగా ఉంటాయి. స్వాతి పికిల్స్ ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి పంపడానికి రెడీగా ఉన్నాం. సో అది ఫెస్టివ్ బాక్స్ కాబట్టి మీరు సంక్రాంతి కోసం బుక్ చేసుకునే వాళ్ళు సంక్రాంతి కోసం బుక్ చేసుకోర్రి, క్రిస్మస్ కోసం బుక్ చేసుకుంటే అంటే క్రిస్మస్ కోసం బుక్ చేసుకోర్రి, లేదు న్యూ ఇయర్ కోసం బుక్ చేసుకుందాం అనుకుంటే న్యూ ఇయర్ కోసం బుక్ చేసుకోర్రి. మన ఇంట్లో చేసిన పిండి వంటలు మంచిగా ఇంట్లో చేసి పంపిస్తాం. హెల్తీ మంచి అంటే ఫస్ట్ గ్రేడ్ ఇంగ్రీడియంట్స్, బెస్ట్ గ్రేడ్ ఇంగ్రీడియంట్స్, మంచి ఆయిల్స్ మంచిగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టుగా చేసి పంపిస్తాం. ఫెస్టివ్ బాక్స్, దాని డీటెయిల్స్ కోసం మీరు ఒకసారి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి.
ఆ డీటెయిల్స్ పంపిస్తాం. దాంతోపాటు మన దగ్గర ఉన్న మెనూ కూడా పంపిస్తాం. మీకు ఏదైనా కావాలంటే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. వెరీ వెరీ టేస్టీ ఎమ్మి హెల్తీ ఫుడ్స్ మన దానిలో ఉంటాయి. ప్లీజ్ నెంబర్ అయితే నోట్ చేసుకొని పెట్టుకోరి, సేవ్ చేసుకొని పెట్టుకోరి. ఇవాళ కాకపోతే రేపైనా ఆర్డర్ పెట్టుకుంటారు కదా. 7981810911. సరే స్టార్ట్ చేద్దాం. ఓపెనింగ్ స్టార్ గ్రాండ్ ఫినాలే. అక్కడ మనకి పాట వచ్చింది అబ్బాయి, ఏంటది, ఫైర్ బ్యాక్గ్రౌండ్లో నాగార్జున గారి ఇట్లా తిరగగానే పాట వచ్చింది. పాట కాదు, డైలాగ్ వచ్చింది. భయానికి తెలియాలి తాను రావాల్సిన సమయం వచ్చిందని అనగానే నాగార్జున గారు తిరిగారు, అద్దాలు పెట్టి నడుచుకుంటూ వచ్చారు. టిండు 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 అని చెప్పి చిన్న డ్యాన్స్ ఉంది, అయిపోయింది కథం. అలా పాట రాలే. లిమిట్లెస్ ప్రేమతోటి 105 రోజుల జర్నీని చూశారు. థ్యాంక్ యూ లిమిట్లెస్. ఓకే, ఇప్పుడు విజేత ఎవరో ప్రకటించాలి కదా, చెప్పేద్దామా? ఓకే అని చెప్పి స్టార్ట్ చేశారు సార్. అయితే సీజన్ 8 బ్యూటిఫుల్ జర్నీ. సో టాప్ 5 కోసం సీజన్ 8 ఎక్స్ కంటెస్టెంట్లు అందరూ కూడా వస్తున్నారు అని చెప్పగానే అందరు వచ్చారు. వాళ్ళకి ఇదివరకు పోయిన సీజన్లలో వాళ్ళకు సాంగ్ ఉండేది, ఆ సాంగ్ పర్ఫార్మెన్స్ ఉండేది, వాళ్ళకి డ్యాన్సులు ఉండేది. ఆ తర్వాత వాళ్ళంతా గ్రూప్గా వచ్చి డ్యాన్సులు వేసేటోళ్ళు, ఇట్లాంటివన్నీ ఉండేది. ఇవన్నీ మిస్ అయినాయి. ఈ సీజన్లో ఈ గ్రాండ్ ఫినాలే కూడా గ్రాండ్గా లేకపోవడం కారణం ఇవే. మిస్ అయిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళంతా డ్యాన్సులు వేసి వచ్చి ఇంట్రడక్షన్ ఇస్తే భలే ఉండేది. ఆ తర్వాత మనకి అందరు హౌస్ మేట్స్ అంతా కలిపి వచ్చారు. విష్ణుప్రియ, నైని, పవని, హరితేజ గారు లేరు అందరూ. ఆ తర్వాత రోహిణి నాగార్జున గారి దగ్గరికి వచ్చి, సార్ నేను కోరుకుంటున్నాను సార్, బాగా నాకు ఐబ్రో ఎంటక తీసేట కోరుకుంటారట కదా, చిన్నప్పుడు ఎప్పుడో విన్నట్టు గుర్తు. సార్ నేను ఫినాలిలో ఉండాలి అన్నాను సార్, కానీ హౌస్లో ఉండాలని కోరుకోలేదు సార్. ఫినాలిలో ఉన్నాను కానీ హౌస్లో లేకుండా ఉన్నాను సార్ అని చెప్పి మజాక్ చేసింది. అఫ్కోర్స్ ట్రూ ఎంటర్టైనర్స్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. మీరు ఒప్పుకపోయినా నచ్చకపోయినా మీకు ఏమనిపించినా అవినాష్, రోహిణి, టేస్టీ తేజ, ఆర్ట్ బ్యాచ్ ఈజ్ ద బెస్ట్ ఎంటర్టైనర్స్ ఆఫ్ దిస్ సీజన్. ఈ సీజన్ పన్నది అయిపోయింది. మణికంఠ సింపతి దాంట్లో పడి కొట్టుకొని పోయింది. అసలు ఇప్పుడు మీరు నిఖిల్ విన్నర్ అనుకుంటారు కదా, ఆ నిఖిల్ విన్నర్ కూడా కాకపోయేది. అప్పుడంతా మణికంఠ చుట్టూ తిరుగుతూ ఉంది. వీళ్ళు వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి పోయి మణికంఠ కూడా క్యాజువల్గా కామ్ మైండ్ కంపోజ్డ్గా అయిపోయాక అప్పుడు విన్నర్ అనేది తిరిగింది. అసలు గౌతమ్ లేకపోతే నిఖిల్ విన్నర్ దాకా పోకపోయేది. ఎందుకంటే వీళ్ళిద్దరు రైవల్రీ ముందడికి తీసుకుంటే పోయింది. అఫ్కోర్స్ విన్నర్ అయ్యేటోడేమో, కాకపోతే విన్నర్ అంటే ఇప్పుడు నిఖిల్ దగ్గర నుంచి వాయిస్ అవుట్ కాకపోయేది. నిఖిల్ కూడా గట్టిగా అరవగలుగుతాడు, గట్టిగా మాట్లాడగలుగుతాడు, పాయింట్ పెడతాడు, ఆర్గ్యూ చేస్తాడు అని చెప్పి తెలిసింది గౌతమ్తో లేనాకనే కదా. లేదంటే ఆయన అంతా సైలెంట్గా ఉండి ఓన్లీ టాస్క్లు వచ్చినప్పుడు ఆడేసి మిగతా టైంలో అంతా సైలెంట్గా ఉండేటోడు. అట్లాంటిది జరగకుండా చేసి ఒక రైవల్రీ అనేది క్రియేట్ అయ్యి ముంగటికి పోయిందంటే ఖచ్చితంగా 200% దానికి కారణం గౌతమ్ లేకపోతే ఈ కైండ్ ఆఫ్ వారు ఫైటు, వీళ్ళు గెలిచారా వాళ్ళు గెలిచారా ఈ ఇష్యూ జరగపోయేది. వారు వన్ సైడ్ నిఖిల్ విన్నర్ బస్. సెకండ్ వీక్ నుంచి అలా అంటారు, అబ్బా నిఖిలే విన్నర్. ఆ బీబీ టీం అంతా నిఖిలో అంటారు. ఇక మిగతా వాళ్ళందరినీ నిఖాల్దో అని అంటారు. ఈయననేమో నిఖిలే నెంబర్ 1 అని చెప్పి అంటారు. సో అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతుంది. కనీసం వాళ్ళ అని ఒక ఫీలింగ్ అని పుట్టిందంటే గౌతమ్ వల్ల. థ్యాంక్ యూ గౌతమ్, ఇంట్రెస్ట్గా పెంచినందుకు. అండ్ అవినాష్, టేస్ట్ తేజ, రోహిణికి అయితే ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు లేకపోతే ఈ సీజన్ చూడకపోయేటోళ్ళు, బోర్ కొట్టి వచ్చేది. నెక్స్ట్ ఇక ఒక్కొక్కరిని నాగార్జున సార్, ఓకే మీకు బిగ్ బాస్ తర్వాత ఏం జరిగింది, ఎటువంటి ఉన్నాయో, ఎంత హైప్ వచ్చింది, ఏంది కథ, ఏంది కార్ఖానా అని చెప్పి అడిగితే బేబక్కుండి, సార్ అసలు ఏం సార్, అసలు మీరు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే కొట్టుకుపోతున్నాను సార్, మీరు అది చూడకండి సార్. అయిపోయింది కదా అక్క, వచ్చినప్పుడు చెప్పినావు కదా, మళ్ళీ ఎందుకు ఇస్తుంది ముచ్చట. ఎక్కడ పోయినా గుర్తుపడుతున్నారు సార్, అసలు షాపింగ్కి వెళ్ళినా గుర్తుపడుతున్నారు, ఎక్కడ పోయినా గుర్తుపడుతున్నారు, అసలు ఎక్కడ పోయినా అసలు వావ్ బేబక్క యువా అని అంటున్నారు అని చెప్పింది బేబక్క. చెప్పగానే పక్క నుండి శేఖర్ భాష అని అందుకున్నాడు కదా, ఆ నిమిత్యం రెడీగా ఉంటుంది బాణం ఎప్పుడైనా. చాలా వేసిండట లైవ్లో, తీసేయంగా మిగిలిన అవంట, 1-2 ఉంచారు కదా. అయితే అవును సార్ షాపింగ్కి పోలేకపోతుంది, ఎందుకంటే ఈమె కొట్టుకుపోతుంది అన్నది కదా సార్, అంటే మీ లుక్స్లో పడి కొట్టుకుపోతున్నా అందుకే కొట్టుకుపోతుంది కాబట్టి అందుకే షాపింగ్ పోయిందని చెప్పిండు. అంటే షాపుకి పోతుంది అని చెప్పిండు అన్నట్టు, ఏదో జోకేషన్ అన్నట్టు నవ్వాలి అక్కడ. అంటే అన్న వేసినప్పుడు బాగానే ఉండి, నేను వేసినప్పుడు బాగాలేదు. అండ్ శేఖర్ భాష అందరు గుర్తుపడుతున్నారు సార్ నెక్స్ట్ లెవెల్ అని. బాబు పేరు రిషికేష్ అని పెట్టిండు.
ఇప్పుడు నా తర్వాత అబ్బాయి అన్న నాకు 2 సినిమాలు నచ్చినాయి నేను సినిమా డైరెక్షన్ చేస్తున్నా అని చెప్పిండు. ఆ తర్వాత సోనియా పెళ్ళికి ఎలా వచ్చేసింది బాలా అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. ఆ తర్వాత బయట బాగా ట్రోల్ అవుతున్నాను సార్, నేను ఏం మాట్లాడినా అంటే, ట్రోల్స్కి భయపడతావా అమ్మ, భయపడద్దు అనగానే భయానికి మీనింగ్ అయితే లేదు, రెడ్డి నాది, నేను భయపడను అన్నట్టే చెప్పింది డైలాగ్. ఆ తర్వాత ఆదిత్య అన్న చాలా బాగున్నాను సార్ అంటే, లోపల ఎందుకు ఇట్లా లేవు. ఆదిత్య అన్నది పాపం ఏమైపోయిందంటే, శివాజీ అన్న కైండ్ ఆఫ్లో వెళ్ళిపోదాం అని అనుకున్నాడు ఆదిత్య అన్న, అది వర్కౌట్ కాలేదు. యాక్చువల్లీ ఆదిత్య అన్న బయట చాలా స్మార్ట్గా పాష్గా స్టైల్గా ఉన్నాడు కదా, అక్కడ లీడ్ అయింది అని మంచి నిద్రత్తుంది మధ్య మధ్యలో. అయితే అక్కడ లేదేందని చెప్పి ఆదిత్య నన్ను అడిగితే, సార్ నేను ఎలాగనే ఉంటాను సార్, అక్కడ లోపల ఏమైంది సార్, నా మైండ్ గేమ్ అయిపోయింది, మైండ్ గేమ్లో ఏదో అయిపోయింది సార్ అని చెప్పి ఆదిత్య చెప్పిండు. అది అంతా న్యాచురల్గా జరిగితేనే జరుగుతుంది, లేదంటే కష్టమైపోతుంది. ఇప్పుడు శివాజీ అన్న, యావరు, పల్లవి ప్రశాంత్ వీళ్ళ మధ్యలో జరిగింది, ఆదిత్య అన్న, నబీలు అండ్ మణికంఠ మధ్యలో జరుగుతుంది అంటే అది కష్టం. మణికంఠ విన్నాడు ఎవరికి. నెక్స్ట్ సీత సార్, చాలామంది ఆంటీస్ నన్ను గుర్తుపడుతున్నాయి సార్ అని. ఆంటీస్ 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 ఆంటీ 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 టక్ నిఖిల్, నబిల్, సీత వీళ్ళు ముగ్గురు. సారీ, సీత అన్నది నబిల్ గెలుస్తాడేమో అని, నబిల్ ఆర్ నిఖిల్ గెలవచ్చు అని చెప్పింది. అండ్ ఇక్కడ అందరినీ కూడా అడిగారు ఎవరు గెలుస్తారు అని అంటే, సోనియా ఉండి గౌతమ్ ఆర్ నిఖిల్ అని చెప్పింది, అండ్ అభయ్ ఉండి నిఖిల్ ఆర్ ప్రేరణ అని చెప్పిండు. శేఖర్ భాష సీత వచ్చేసి నిఖిల్ ఆర్ నబిల్ అని చెప్పింది. ఆ తర్వాత మణికంఠ వచ్చేసి ఆల్ సెట్ ట్రోఫీ ఒక్క నిమిషం ఆగరు, గౌతమ్ గెలుస్తాడేమని అనిపిస్తుంది అని చెప్పి చెప్పిండు. టేస్టీ తేజ చెప్పిండు, అబ్బా మనసులో నాకు గౌతమ్ గెలవాలని, మైండ్ మాత్రం నిఖిల్ గెలుస్తాడని చెప్తుంది అని చెప్పి ఒక మాట అన్నాడు కదా, అది నెక్స్ట్ లెవెల్, మామూలు బ్రెయినీ కాదు. మహబూబ్ దిల్చే నిఖిలు, నబిలు, గౌతమ్ ఎవరైనా గెలవచ్చు అని చెప్పిండు. సంతోషం. నబిల్ గెలిచేదంతా బాయే, ఎందుకు బాయే. నెక్స్ట్ గంగా వచ్చేసింది, ఊరు బాగుంది అదని చెప్పేసింది. ఆ తర్వాత మగలే అని అంటే, సార్ నాకన్నా మా డాడీ ఫేమస్ అయిపోయింది అంటే, ఆఫ్టర్ 6 వేస్తున్నావా అంటే అంటుంది. ఆ తర్వాత అంటే ఎవరెవరు కంపెనీ అంటే, ఇప్పుడు వారం రోజుల నుంచి అయితే పృథ్వీ కంపెనీ ఇస్తున్నాడు సార్, ఆఫ్టర్ 6 దిగి ఎంత గర్వంగా చాలా చక్కగా చెప్పుకుంటున్నారు రియల్ రేపు. నెక్స్ట్ తేజ, సార్ నాకు సీజన్ 7 ప్రొఫెషనల్గా బెనిఫిట్స్ ఇచ్చింది, సీజన్ 8 పర్సనల్గా బెనిఫిట్ ఇచ్చింది, అదేంది అనగానే సార్ అదంటే అదే సార్ అట్లాగా సార్ అంటాడు. అంటే పర్సనల్ బెనిఫిట్స్ అంటే ఇంకేదో అన్నట్టు డబుల్ మీనింగ్లోకి పోయారంటూ అడి చేస్తే, నాకు అమ్మాయిల ఫాలోయింగ్ పెరిగింది సార్, మాసుగాడు, గేమ్ చేంజర్ తేజ అని చెప్పి ఇట్లాంటివి పెడుతున్నా అంటే, అవునా నాకేమనిపించలేదే, ఎవరన్నారు, నాకు ఎక్కడ కనవలేదే అని చెప్పి రోహిణి గారు అడిగారు. అండ్ గౌతమ్ కృష్ణ గెలవాలని కానీ నిఖిలే గెలుస్తాడని చెప్పిండు. అయిపోయా ఫిక్స్. అయినా ఒక మాట చెప్తానా, నిఖిలే గెలుస్తాడని వీక్ 2 నుంచి తెలుసు జనాలకి. ఏదో ఆ మధ్యలో మణికంఠ కొద్దిసేపు మెరిచిండు, నబిల్ కొద్దిసేపు మెరిచిండు. ఇగో ఒకటి, ఇప్పుడు గౌతమ్ విన్నర్ అయింది అనుకోరి, ఎందుకు ఉపయోగం మా టీవీకి. ఇప్పుడు నిఖిల్ విన్నర్ అయింది కాబట్టి హ్యాపీగా నిఖిల్ నెక్స్ట్ మా టీవీలోనే ఉంటాడు, మా టీవీలోనే సీరియల్ చేసుకుంటాడు, వాళ్ళకి చాలా ప్లస్. అందుకని చెప్పి విన్నర్ చేసిందని అనట్లేదు కానీ చెప్తున్నా, గౌతమ్ విన్ అయితే వాళ్ళకి ఏమి రాదు, నాలుగే గీసుకోవడానికి కూడా పనికి రాదు. నబిల్ విన్ అయితే వాళ్ళకి ఏమి రాదు. వాళ్ళకి ప్రేరణ విన్ అయినా, అవినాష్ విన్ అయినా, లేదంటే నిఖిల్ విన్ అయినా వాళ్ళకి ప్లస్, ఎందుకంటే మా టీవీలోనే చేస్తారు కాబట్టి. అయినా అయిపోయిందబ్బా, ఇక బిగ్ బాస్ అంతా కూడా మా టీవీ బాసు, మా టీవీ పరివారం, మా పరివారం బిగ్ బాస్ అని పెట్టుకోవాలి. బీబీ మా పరివారం బీబీ అని పెట్టుకోవాలి. ఎందుకంటే కంప్లీట్గా ఇది మా టీవీ సీరియళ్ళకి సంబంధించిన షో అయిపోయింది. సీరియళ్ళ ప్రమోషన్లు, సీరియల్స్. జనరల్ ఆడియన్స్, జనరల్ కంటెస్టెంట్ల మటుకు రావాలి, లేదంటే సినిమా సెలబ్రిటీల మటుకు రావాలి. ఈ ఒక షో కంప్లీట్గా ఒక టీవీ షో కోసం అంకితం చేస్తే, సరే టీవీ కోసం అంకితం చేసి టీవీ సీరియల్ ఆర్టిస్టులనే తీసుకొచ్చి పెడతాంటే ఎట్లుంటే బోరు కొడుతుంది. రాను రాజుగురం 10 అయిందట, అట్లా అవుతుంది. మేనేజ్మెంట్కి ఏముంది, సీజన్ 7 హిట్ ఇచ్చినాం, సీజన్ 8 ఫ్లాప్ అయినా, సీజన్ 9 ఫ్లాప్ అయినా పర్లేదు, మళ్ళీ సీజన్ 10కు ఎప్పుడో మంచి ఒక హిట్ ఇస్తే చాలు వాళ్ళకి. అప్పుడు తెస్తారు ఒక హీరోని, ఒక హీరోయిన్ని, అట్లా సినిమా వాళ్ళని తీసుకొస్తారు, బయట వాళ్ళని తీసుకొస్తారు, అప్పటిగా తీసుకురారు. అండ్ ఇంకోటి, రివ్యూవర్లని మెయిన్ సీజన్లలో తీసుకునే ప్రసక్తి లేదు ఫర్దర్గా. ఎందుకంటే అప్పుడు సీజన్ 6 అప్పుడు జరిగినాయి కొన్ని ఇన్సిడెంట్లు వాళ్ళకి ఇంకా గుర్తున్నాయి. సో నాకు ఈరోజు కూడా క్లారిటీ వచ్చింది, ఈరోజు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. బీబీ టీమ్ didn't want to take any reviewer for Big Boss Telugu.
ఓటీటీ ఉంటే చెప్పలేం కానీ ఓటీటీ లేదట అబ్బా, అది కూడా క్లారిటీ వచ్చింది ఈరోజే. ఓటీటీ లేదు, మెయిన్ సీజనే ఉంటుంది. మెయిన్ సీజన్ BB10, అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. సారీ BB9 సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. సో ఆ BB9కి కూడా సినిమా వాళ్ళు ఉండడం కష్టం, మళ్ళీ సీరియల్ బ్యాచే ఉంటుంది. BB10కి ఉంటే సినిమా వాళ్ళు ఉండే ఛాన్స్ ఉంది. ముందే ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఎందుకంటే దే వాంట్ నెక్స్ట్ సీజన్ ఆల్సో లైట్. ఆ నెక్స్ట్ సీజన్ మాత్రం గట్టి కొడతారు. మగలే అంటే మా నాన్న బాగా ఫేవరెట్ సార్ అది చెప్పేసి, తేజ వచ్చేసి అయిపోయింది చెప్పేసి. ఆ తర్వాత పృథ్వీ వచ్చేసి, సార్ నాకు బయట అన్లిమిటెడ్ లవ్ దొరికింది సార్, పృథ్వీరాజ్ శెట్టి అని పేరు గుర్తుపడుతున్నారు. ఇదివరకు అది బాబు ఏదో బాబు సంథింగ్ వాళ్ళ సీరియల్లో పేరు ఒకటి చెప్పిండు, మోక్షబాబు అనేది ఇప్పుడు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు, పృథ్వీరాజ్ శెట్టి అని. సో ఈవెన్ నేను మొన్న ఒకసారి ఒక కాడికి పోయినప్పుడు వాష్రూమ్లో ఉన్నా కానీ నువ్వు బాగా డోర్ తెరు అన్నారు. అట్లా అంత క్రేజ్ ఉంది సార్ అని చెప్పి చెప్పాడు. ఆ తర్వాత రోహిణి వైల్డ్ కార్డ్గా వచ్చినందుకు నాకైతే నా విష్ ఫుల్ఫిల్ అయింది. నేను నిరూపించుకున్నా, పోయిన సీజన్లో నిరూపించలేదు, ఇప్పుడు బాగా నిరూపించుకున్నా. ఇదివరకు నాకు ఉండేటోళ్ళు కానీ అట్లా ఇంటి బయట ఉండి షేక్ హ్యాండ్ ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు ఇంట్లోకి పిలుచుకొని కూర్చొని మాట్లాడుతున్నారు. అట్లా అంత బాగా పాపులర్ ఇచ్చింది. అండ్ నాకు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎవరికి విన్ అవ్వాలని అంటే గౌతమ్ కృష్ణ విన్ అవ్వాలని ఉంది, ఎందుకంటే హెల్తీ బాయ్ యాజ్ ఎ సహోదరుడు అని చెప్పి అన్నది. ఓకే, నెక్స్ట్ టేస్టీ తేజ నాకు అన్ని కోరికలు నెరవేరినాయి సార్ ఈ సీజన్లో. మా అమ్మను కూడా తీసుకొచ్చిన, కానీ నాకు ఒక్కటి మిగిలిపోయింది సార్, మీ షర్ట్ ఇస్తారేమో అని అనుకుంటున్నా, ఇయ్యలేదు కదా అని చెప్పి అంటే ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నీ పెళ్ళి ఎప్పుడు చెప్పు, నీ పెళ్ళికి నేను కంప్లీట్గా డ్రెస్సే సెట్ చేస్తా అని చెప్పారు సార్. వెరీ నైస్. ఆ తర్వాత ఎంట్రీస్ అయిపోయింది ఒక్క నిమిషం. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ పుష్ప సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చిండు. నబీల్ వచ్చేసి స్మార్ట్ శంకర్, అవినాష్ వచ్చేసి నే రెడీదా ఉంటుంది కదా, స్టార్టింగ్ అంత భలే ఉంటుంది. అబ్బాయింది అన్న రా అన్న తమ్ముల కోసం అని. ఆ తర్వాత నిఖిల్ వచ్చేసి దూకే ధైర్యమ జాగ్రత్త రాకే నువ్వు ఇక రాకే అది దేవర ముందరను వింత. ఆ తర్వాత ప్రేరణ వచ్చేసి మెరుపై వచ్చిండే మెరుపులక వచ్చింది వాడతా పెట్ట వచ్చిండే చుట్టం వచ్చిండే, ఆ పాటకి డాన్స్ చేసింది, అందరూ కలిసి డాన్స్ చేసి బాగుంది. వెరీ నైస్. నెక్స్ట్ నిఖిల్ వాళ్ళ పేరెంట్స్. నిఖిల్ అసలు మామూలు జమ్మని నేర్పించుకోలేదు, ప్రౌడ్ మూమెంట్ ఇది. నీ అమ్మ అని ఒక చిన్న స్పాజ్ ఇచ్చింది వాళ్ళ అమ్మ, నీ అమ్మ అని చెప్పడానికి ప్రౌడ్గా ఉంది అని చెప్పింది. వెరీ నైస్. అండ్ డౌట్ టు ఎర్త్ నేచర్, జమ్ము, రియల్ అట్లాంటివన్నీ చెప్పింది వాళ్ళమ్మ. అండ్ నాగార్జున గారు ఉండి గౌతమ్ కృష్ణకి అయితేనేమో అశ్వత్థామ 2.0 ఈజ్ బ్యాక్. సో ఫస్ట్ నబీల్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బ్రదర్, వాళ్ళ మామ ఫస్ట్ మాట్లాడింది. ఆ తర్వాత నాగార్జున గారు ఉండి నెక్స్ట్ గౌతమ్ కృష్ణ గురించి అశ్వత్థామ 2.0 ఈజ్ బ్యాక్ అని సార్ మీరు అన్నప్పుడే అతను మొత్తం మారాడు సార్, వెరీ నైస్ అన్నట్టు వాళ్ళ నాన్న చెప్పాడు. ఆ తర్వాత నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చేసి రియల్ జమ్ము ప్రౌడ్ మూమెంట్ అంటే నాగార్జున గారు ఉండి ఇంతకన్నా బెటర్ సిచ్యువేషన్ ఏముంటుంది నీకు అని చెప్పి నిఖిల్ సైడ్ మాట్లాడాడు. గౌతమ్ కృష్ణ సైడ్ కొంచెం అక్కడక్కడ పుల్లవిరుపు మాటలు అయితే ఎక్కువ ఉన్నాయి కదా. సరే కెమెరాలకు పోయి చూపించుకుంటావు, నీ ఫేవరెట్ ప్లేస్ అంటే ప్రతి కెమెరా దగ్గర పోయి పెట్టేస్తావు, ఇట్లాంటి మాటలు అన్నారు. సరే ఆ తర్వాత అవినాష్. నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద హౌస్ అని చెప్పి నాగార్జున గారు రాగానే ఇటు చూసింది, ఎందుకంటే అంతా అబ్బాయిలే ఉన్నారు, నేను ఒక్కదాన్నే గర్ల్, ఇక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఆఫ్ ద హౌస్ అని అనడం ఏందా అని చెప్పి చూసింది. ఆ తర్వాత ఇన్ ద టాప్ 5 పుట్టు కప్పు కొట్టేస్తా అని అంటుంది వాళ్ళ హస్బెండ్ శ్రీపాద్ ఉండి, కప్పు కొట్టేయని అంటే ఆ కొట్టేస్తా, నాకు రాకపోతే ఎవరి దగ్గర వస్తే వాళ్ళ దగ్గర నేను కొట్టేస్తా అని అంటుంది. భలే ఫన్నీగా అనిపించింది. నెక్స్ట్ బిగ్ బాస్ ఈసారి ఇన్ఫినిటీ, సో ఇది అని చెప్పి ఒక్క నిమిషం ఏవి ప్లే చేస్తే అందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి కదా. బిగ్ బాస్ కంప్లీట్ జర్నీ ఏవి ఎమోషన్స్ ఉన్నాయి. నాగార్జున గారి ఏవిలో కూడా మంచి ఎమోషన్స్ ఉన్నాయి, అదే ఆయనకు సంబంధించిన ఆడియో వీడియో. అండ్ నెక్స్ట్
ప్రైజ్ మనీ ఓపెన్ చేశారు. ప్రైజ్ మనీలో 5,49,999 రూపాయలు ఉంది. ₹1 తక్కువ 55 లక్షలు ఉంది. సో 5,49,000 అయితే 54,99,000 అయితే ₹1,99,999 ₹1 తక్కువ ఉందని చెప్పి ఒక చిన్న గేమ్ పెట్టారు. గేమ్ పెట్టి మనకైతే ఓడా చేశారు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ నబిల్ ఓ అని ఒకరినొకరు ఇమిటేట్ చేసుకోవడం ఉంది. ఆ ఇమిటేషన్ కూడా భలే చేశారు అందరు కూడా, వెరీ నైస్. అండ్ అందులో స్పెషల్గా చెప్పాలంటే గౌతమ్ కృష్ణ నబిల్ది పృథ్వీది బాగా చేసిండు. అవినాష్ నాగమణి గంటది బాగానే చేసిండు. ప్రేరణది కూడా చేసిండు. ఆ తర్వాత నబిల్ నిఖిల్ది చేసిండు, బాగా చేసిండు. సో అట్లా ఒకరిదొకరు ఇమిటేషన్ చేసుకున్నారు, అయిపోయింది. ఆ తర్వాత ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే ఫేవరెట్ ప్లేసుల దగ్గర పెట్టుకున్నారు ఎక్కడిదక్కడ. అది కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సరే ఆ తర్వాత ఉపేంద్ర గారు వచ్చారు, వెరీ నైస్. అసలు ఎంత హంబుల్ పర్సన్ అబ్బా, ఎంత మంచి పర్సన్. అసలు ఆయనకు హీరో అన్న ఫీలింగు, ఆ ఓవర్ అట్లాంటి ఏం కూడా చాలా మంచిగా ఉన్నారు. నాకు మంచిగా అనిపించింది. ఆయన నేచర్ అయితే అట్నే ఉంటుంది, మనకు తెలిసిందే. సో నెక్స్ట్ టాప్ 5 టాప్ 4 ఇక్కడ టాప్ 5 నుంచి టాప్ 4 చేయడానికి రెడీ అయిపోయిందని చెప్పి అక్కడ పోయి కమాండర్లు అని చెప్పి ఉపేంద్ర గారిని లోపల పంపించారు. ఆయన సినిమా గమ్మత్తుందబ్బా, వెరైటీగా ఉంది, 2040లోనే అని చెప్పి వెరైటీగా ప్లాన్ చేస్తారు. సరే అది అయిపోయిన తర్వాత మనకి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు ఉపేంద్ర గారుని, హీరోయిన్. సో లోపలికి పోయి తీసుకొని రావాలి ఒకరిని అని అంటే లోపలికి పోయారు. అక్కడ కమాండ్ ఆపరేషన్ జరుగుతుంది అని చెప్పి కమాండ్ సడాక అని చెప్పి లైట్లు వేసుకొని వచ్చారు. అందరి లైట్లు ఎవరి మీద అయితే ఫోకస్ అయిద్దో వాళ్ళే ఎలిమినేటెడ్ అన్నట్టు. సో ఆ పాయింట్ మీదకి వెళ్ళి అది చేసారు. అందులో అవినాష్ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిండు. నాగార్జున గారు ఉండి నువ్వు లేకపోతే నవ్వులు ఉండేవి కాదు, అంత బాగా ఎంటర్టైన్ చేసినావు, నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్ చేసినావు అని చెప్పి పొగిడేటు. ఆ తర్వాత అవినాష్ స్పీచ్, టిల్ మై లాస్ట్ బ్రెత్ నేను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని చెప్పాను కదా సార్. అన్నిట్లోనూ ఫస్ట్ సిట్టింగ్లోనూ ఓకే అని చెప్పి నాగార్జున గారు వచ్చేసి అవినాష్ గురించి అసలు వాట్ అన్ ఎంటర్టైనర్, అసలు నువ్వు నెక్స్ట్ లెవెల్, హ్యాట్స్ ఆఫ్ అవినాష్, అసలు అసలు నెక్స్ట్ లెవెల్లో జరిగింది అది అని చెప్పి చెప్పిండు. ఓకే రైట్ అయిపోయింది. ఆ తర్వాత ప్రజ్ఞా జైస్వాల్ వచ్చింది డాకు మహారాజ్ ప్రమోషన్ కోసం. టాప్ 4లో నుంచి ఒకరిని తీసేసి టాప్ 3 ఉంచాలని చెప్పి చెప్తే ఆమెకి లోపల పంపారు ప్రజ్ఞా జైస్వాల్ గారు. ఆ తర్వాత నబిల్. సో దీనికంటే ముందు సూట్ కేస్ ఆఫర్ ఉంది నబిల్కి. ఎంత ఆఫర్ చేసిన ప్రేరణ కదా ఇక్కడ, సారీ ప్రజ్ఞా జైస్వాల్ గారు లోపలికి వేరు, ప్రేరణని అవుట్ చేసి బయటకు తీసుకొచ్చేసి అయిపోయారు. ఆ తర్వాత నబిల్ వాళ్ళ బ్రదరు వాళ్ళ మామ ఉండి యు ఆర్ నాట్ హియర్ ఫర్ మనీ, యు ఆర్ హియర్ ఫర్ ద కప్ అని చెప్పగానే ఆయన నబిల్ ఆగిండు. ఇన్ ద మీన్ వైల్ ఇంకేమైనా గెస్ట్ డ్యాన్సులు అయినాయి, 2-3 డ్యాన్సులు, గీతా మాధురి గారి పాటలు, ఇవన్నీ నేను చెప్తలేను, అవన్నీ లైట్ తీసుకున్నా. సో డ్యాన్సులు, నభా నటేషు, లక్ష్మీరాయి వీళ్ళందరి డ్యాన్సులు అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆయన ఆ తర్వాత విజయ్ సేతుపతి గారు వచ్చారు, మంజు వారియర్ గారు వచ్చారు. ఇద్దరు కూడా సూపర్ యాక్టర్స్. ఇద్దరు వచ్చారు స్టేజ్ మీదకి ఒక సినిమా ప్రమోషన్ కోసం. అయితే విజయ్ సేతుపతి గారు చాలా బిజీగా ఉన్నారు అక్కడ, వర్చువల్గా కనెక్ట్ చేస్తారు అది అన్నారు, కానీ లేదు, ఆయన సినిమా ప్రమోషన్ కోసం వచ్చిండు. సరే ఆ తర్వాత విజయ్ సేతుపతి గారిని లోపలికి పంపించేసి, మంజు వారియర్ విజయ్ సేతుపతి గారిని లోపలికి పంపించేసి నబిల్ని బయటకు తీసుకొచ్చారు. నబిల్ చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యింది. అంటే లాస్ట్ దాకా వచ్చిన అంత పెద్ద యాక్టర్స్ని చూసినప్పుడు ఎట్లుంటుంది ఫీల్, నెక్స్ట్ లెవెల్ అనిపించిండొచ్చు. అండ్ ఐఎమ్ జస్ట్ లీడర్ ఫ్రమ్ మై కంటెస్టెంట్స్ ఇక్కడ నాగార్జున గారు విజయ్ సేతుపతి గారిని ఎట్లా చేస్తున్నావు, హోస్టింగ్ ఎట్లున్నది, ఫినాలే వచ్చిందంటే కాదు జనవరిలో ఉంది అంటే మరి కమల్ సార్ చేసింది కదా, మరి నీకు ఎట్లా అనిపిస్తుంది అని అంటే, సార్ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ మై కంటెస్టెంట్స్ సార్ అన్నాడు. నాకు భలే నచ్చింది. చూసారా, కంటెస్టెంట్కి పెద్దపీట వేసి ఆడియన్స్కి పెద్దపీట వేసి వాళ్ళు ఏమనుకుంటారో దాన్ని బట్టి క్వశ్చన్లు అడిగితే బాగుంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత లోపలున్న నబిల్ని తీసుకొని బయటకు వచ్చేసారు. అది ఒక చిన్న టాస్క్ లాగా పెట్టారు, స్మోక్ బాక్స్, టెలిఫోన్ బాక్స్ లాంటిది. సో అందులోకెళ్ళి తీసుకొచ్చిన తర్వాత నబిల్ స్టేజ్ మీదకి వచ్చేసిండు. ఐఎమ్ హ్యాపీ సార్, సూపర్ హ్యాపీ సార్, ఇక్కడ దాకా వచ్చినందుకు అదని చెప్పి ఆయన చెప్పిండు. అయిపోయింది. టాప్ 2 మిగిలిపోయారు. సో సూట్ కేసు ఇద్దామని చెప్పి నాగార్జున గారు లోపలికి వస్తే వాళ్ళు ఎవరు సూట్ కేసు తీసుకోలే.
సూట్ కేసు తీసుకోకుండా నాకు ఎంత వచ్చినా ఓకే, ఏం రాకపోయినా ఓకే, కానీ నేను సూట్ కేసు తీసుకోను అని చెప్పి గట్టిగానే చెప్పిండు. వెరీ నైస్. ఆ తర్వాత సూట్ కేసు గోల్డెన్ కలర్లో ఉంది. ఇందులో ఎంత ఉంది యాక్చువల్లీ, నేను ఏమంటే అందులో ఎంత ఉందో అనేది ఆఫర్ ఇస్తే కదా, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు అని ఉందనుకో, ఆఫర్ చేస్తే అంటే తెలిస్తే, ఇప్పుడు మన దాంట్లో ఫ్రీ షిప్పింగ్ ఉంది అనగానే చాలామంది ఆర్డర్ పెట్టారు. అది తెలియాలంటే నేను చెప్పాలి కదా, లైక్ దట్ అక్కడ కూడా చెప్పాలి. సూట్ కేసులో ఎంత ఉంది, 40 ఉంది, 30 ఉంది అని చెప్తే వాళ్ళు టెన్షన్ అంటే టెంప్ట్ అయ్యేవాళ్ళు. తర్వాత రామ్ చరణ్ గారు వచ్చారు. అక్కడ రామ్ చరణ్ గారిని హార్స్ రైడింగ్ బాగా చేస్తారు మీరని చెప్పి అనడము, ఇట్లా కొంత జరిగింది కన్వర్జేషన్. రామ్ చరణ్ గారు వచ్చిన తర్వాత ఒక్క నిమిషం, అవినాష్, సాయి చిరంజీవి గారిది, చిరంజీవి గారిది, రాజశేఖర్ గారిది అండ్ సాయి కుమార్ గారిది మిమిక్రీ చేసిండు రామ్ చరణ్ గారి ముందట. అండ్ గేమ్ చేంజర్ హై. సో ఇప్పటి వరకు ఉన్న ప్రైజ్ మనీ 55 lakhs అని చెప్పడం, ఇదే హైయెస్ట్ ప్రైజ్ మనీ అని చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరిని లోపలికి నాగార్జున గారు పోయి సూట్ కేసు కోసం అది ఇది మొదలు చేస్తే వాళ్ళు ఎవరు తీసుకున్నారంటే వాళ్ళిద్దరిని తీసుకుని బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత స్టేజ్ మీకు రాగానే చేతులు పెట్టి నిలబెట్టి ఎవరు గెలిచారా, నిఖిల్ గెలిచింది, అయిపోయింది. రామ్ చరణ్ గారి మీద చేతుల మీద గెలిచి ట్రోఫీ ఇచ్చారు. ట్రోఫీ ఇచ్చిన తర్వాత ఆయన ఖుషి అయ్యిండు అండ్ విన్నింగ్ రన్నర్ అప్ స్పీచ్ మాట్లాడిండు. ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అని విన్నర్ స్పీచ్ మాట్లాడిండు. నేను మీ అందరి నుంచి నేర్చుకున్నా, మీలో ఒకరిని, తెలుగు వాళ్ళంతా కూడా నన్ను యాక్సెప్ట్ చేసినందుకు హ్యాపీగా ఉందని చెప్పిండు. తెలుగు వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేస్తారు పోయి, అయితే యాక్సెప్ట్ చేసినందుకు హ్యాపీగా ఉందని చెప్పేసిండు. చెప్పిన తర్వాత అక్కడ అయిపోయింది. స్పీచ్ అయిపోగానే నాగార్జున గారు ఎవరికి ఇది డెడికేట్ చేస్తావు, ఈ అవార్డు ఎవరి కోసం అని అంటే, సార్ మా అమ్మకి సార్ అని చెప్పి అన్నాడు. అక్కడికి మనకి ఎపిసోడ్ అయిపోయింది. ఆ తర్వాత కూడా పెద్దగా నాగార్జున గారు కూడా ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ సీజన్లో కలుద్దామన్నారు. సో నెక్స్ట్ ఇయర్ కలుద్దాం అన్నట్టున్నారు, నెక్స్ట్ సీజన్లో కాకుండా. సో అట్లా అనమాట ఇవాళ ఎపిసోడ్ అంతా కూడా జర సప్పగానే నడిచిందబ్బా. ఓన్లీ నిఖిల్ అభిమానులకి వావ్ అనిపిస్తుంది, గౌతమ్ అభిమానులకి బాధ అనిపిస్తుంది. నాలాంటి మధ్యస్థంగా ఉండే ఏదో కామెడీ హ్యూమర్ని ఎంటర్టైన్ చేస్తే నాలాంటి వాళ్ళు ఎవరు ఏమైనా హట్ గారు. ఓకే రైట్, సరే మరి ఉంటా. మీరు ఏం చేయాలి, మన రెగ్యులర్ మెనూ ఉంది కదా, స్వాతి పికిల్స్ రెగ్యులర్ మెనూ ఐడియా ఉందా? చికెన్ పికిల్, మటన్ పికిల్, గోంగూర మటన్, గోంగూర చికెన్, గోంగూర ప్రాన్స్, ఇవి కాకుండా నాటుకోడి, మటన్ కీమా, ఇట్లాంటి మంచి మంచి టేస్టీ ఎమ్మి ఫుడ్స్ ఉన్నాయి, ఆర్డర్ చేసుకోరి. దీంతోపాటు వెజ్లో గోంగూర పికిల్ ఉంది అండ్ అల్లం పచ్చడి ఉంది. దాంతోపాటు మష్రూమ్ పికిల్ ఉంది. మష్రూమ్ పికిల్ మా దాంట్లో కింగ్ ఆఫ్ ద పికిల్, అది అందరూ ఎగబడి తింటారు, చికెన్ అండ్ మష్రూమ్. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ దాంతోపాటు వెజ్లో మనకు అవిసె గింజల కారపొడి ఉంది, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని అవిసె గింజల కారం వేసుకొని తింటే అమోఘం, అద్భుతం, ఆహా అంటారు అంతే. నెక్స్ట్ మనకి ఉన్నది ఫుడ్ ఐటమ్స్లో 3 స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి. అందులో కాజు పాకం, డ్రై ఫ్రూట్ లడ్డు, బెల్లం సున్నుండలు, ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఒకసారి ట్రై చేయండి. మన దగ్గర మిర్చి పౌడర్ కూడా ఉంది. అరేనా కరీంనగర్ కారం, గుంటూరు కారం అని చెప్పుకోవాలి, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. కరీంనగర్ కారం, కరీంనగర్లో పండిన మిరపకాయలు, కరీంనగర్లో గిర్నీలో వేసి పిండి అంటే మిర్చి పౌడర్ చేసి తీసుకొచ్చిన మిర్చి పౌడర్ ఉంది మన దగ్గర, మనం రెగ్యులర్గా వాడేది, చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏమైనా కావాలంటే కూడా మీరు వాట్సాప్లో పెట్టచ్చు. అండ్ మన ఫెస్టివ్ బాక్స్ని ఆర్డర్ చేసుకోవాలంటే కూడా ఆర్డర్ చేసుకోరు. ఓకేనా, సరేనా నన్న? రేపు పొద్దుగల కలుద్దాం. మంచి నిద్ర వస్తుంది. రేపు పొద్దున్నే చాలా పార్సల్ చేయాలి. చాలామంది ఉన్నారు, నిన్నటి దాకా మనకి ఫ్రీ డెలివరీతో చాలామంది ఆర్డర్ చేసుకున్నారు కదా, వాళ్ళందరి దాదాపు ఫిల్ అయినాయి. అండ్ నిన్న మొన్న వచ్చినవి కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ ఈరోజు అంటే నిన్న సండే ఉండి అది మనం పంపడానికి కాలేదు. సో రేపు పొద్దుగాల మనం అన్ని పార్సల్ కొట్టి పంపిస్తాం. మొన్న శుక్రవారం నాడు, శనివారం నాడు ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ రేపు ఇంటికాల నుంచి పంపించడం జరుగుతుంది. ఓకే, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, గుడ్ నైట్, శబా ఖైర్, టెడిన్.